శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, తీరని కోరికలన్నీ నెరవేరుతాయి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. జనవరి 11వ తారీఖున వచ్చే పుష్య అమావాస్య రోజు బీరువాలో వీటిని పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. అయితే జనవరి 11వ తారీఖున వచ్చే పుష్య అమావాస్య రోజు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చెయ్యాలి, బీరువాలో వీటిని పెట్టడం వలన వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పుష్య అమావాస్య 2024వ సంవత్సరంలో జనవరి 10వ తారీఖున రాత్రి 8:10 మొదలవుతుంది. జనవరి 11వ తారీఖున సాయంత్రం 5:26 అమావాస్య తిథి ముగుస్తుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. పుష్య అమావాస్యను చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని కూడా అంటారు. పుష్య అమావాస్య గురువారం రోజు రావడం వలన ఈ అమావాస్యకు మరింత విశిష్టత చేకూరింది. లక్ష్మీవారం రోజున అమావాస్య రావటం వలన ఈ రోజును చేసే పరిహారం 100% సిద్ధిస్తుంది. హైందవ సాంప్రదాయంలో పుష్య అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసం పూర్వీకులకు అంకితం చెయ్యబడింది. ఈ రోజున పూర్వీకుల పేరుతో ఏదైనా దానం చేయడం వలన వారు వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పుష్య అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వలన పితృదోషం మరియు కాలసర్ప దోషాల నుండి విముక్తి పొందుతారు. ఈ రోజున పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం చేయడం వలన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ నెలంతా సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వలన ఆరోగ్యాన్ని పొందుతారు. పుష్య అమావాస్య రోజున ఉదయాన్నే లేచి నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానం చెయ్యడానికి కుదరని వారు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఉండాలి. రాగి పాత్రలో మందార పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం వలన లక్ష్మీనారాయణులు అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజున చేపలకు పిండి తినిపించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. పుష్య అమావాస్య రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చెయ్యాలి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ రోజున తొందరగా లేవడానికి ప్రయత్నించండి. ఈ రోజున విష్ణు అవతారానికి సంబంధించిన ఏదైనా ఒక పటాన్ని తీసుకోవాలి. ఈ ఫోటో ముందు నువ్వుల నూనెతో లేదా నెయ్యితో దీపారాధన చెయ్యాలి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ వారిపై ప్రగాఢంగా ఉంటాయని విశ్వసిస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని ఎంతో విశిష్టమైన పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తారు. అయితే ఈ రోజున ఈ రాశివారు ముఖ్యంగా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి, ఆదాయం పెరగడానికి, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రావడానికి ఈ పరిహారం చెయ్యాలి. ఈ పరిహారాన్ని గురువారంతో కూడిన పుష్య అమావాస్య రోజు చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఎప్పటి నుంచో ఏదైనా పని ప్రారంభించాలని అనుకుని ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోయినట్లయితే కనుక పుష్య అమావాస్య రోజున బీరువాలో వీటిని పెట్టండి. జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగి ఉండాలని, కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. అటువంటి వారు ఈ రోజున బీరువాలో వీటిని పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే వృషభ రాశి వారు పుష్య అమావాస్య రోజున గులాబీ సువాసన కలిగినటువంటి సెంటు 5 లక్ష్మీ కవ్వలు, పసుపు, కుంకుమ, చందనం అంటే గంధపు చెక్క తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించాలి. తర్వాత వీటిని ఒక ఎర్రని క్లాత్లో కట్టి బీరువాలో ఒక మూలగా పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా చేయటం వలన ఇంట్లో ధనద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. నూతన వాహనాన్ని, స్థలాన్ని లేదా ఇల్లును కొనుగోలు చేయాలనుకునేవారు డబ్బును పొదుపు చేయగలుగుతారు. హిందూ సాంప్రదాయాలలో పసుపు కుంకుమలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మన పూర్వీకులు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతనే తాము రోజువారీ పనులు మొదలు పెట్టేవారు. గడపకు పూజ చెయ్యకుండా ఇంట్లో ఏ శుభకార్యం కాని, పూజా కార్యక్రమం కాని మొదలు పెట్టేవారు కాదు. స్త్రీలు కుంకుమను నుదుటిన ధరిస్తారు. గంధాన్ని కూడా బొట్టుగా పెట్టుకుంటారు. హిందూ సాంప్రదాయంలో గంధం చాలా విశేషమైనది. భగవంతునికి అన్ని సుగంధ ద్రవ్యాలు సమర్పించలేకపోయినా సరే గంధం ఒకటి సమర్పిస్తే చాలు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎప్పుడూ చందనం పూతతోనే దర్శనమిస్తారు. స్వామివారి వేడిని చల్లార్చడానికి ఎప్పుడూ గంధాన్ని పూస్తూనే ఉంటారు. అమ్మవారికి గంధం అంటే ఎంతో ఇష్టం. విష్ణుమూర్తికి గంధంతో చేసే అలంకరణ అంటే ఎంతో ప్రీతికరం మరియు ప్రత్యేకమైనది. ఇల్లు ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. వ్యాపారులు గల్లాపెట్టెలో గవ్వలను డబ్బులకు తగులుతూ ఉంచడం వలన ధనాభివృద్ధి కలుగుతుందని విశ్వాసముంది. గవ్వలు సముద్రంలో సహజ సిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదే విధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణాలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినడం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని విశ్వసిస్తారు. గవ్వలు లక్ష్మీదేవి చెల్లెళ్ళు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులని భావిస్తూ ఉంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా గవ్వలు ఎంతో ప్రీతికరమైనవి. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉంటాయి. ఇంతటి విశేషమైన వస్తువులను గురువారం రోజు వచ్చిన పుష్య అమావాస్య రోజు ఈ రాశివారు బీరువాలో పెట్టడం వలన ఖచ్చితంగా అనుకున్న ఫలితాలను పొందుతారు. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. లక్ష్మీదేవి పటం ముందు నమస్కారం చేసేటప్పుడు మనసులో ఉన్న కోరికలను ఒక సంకల్పంగా భావించి అమ్మవారికి చెప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఎటువంటి తీరని కోరికనైనా తీరుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. సో చూశారు కదండి, జనవరి 11వ తారీఖున వచ్చే పుష్య అమావాస్య రోజు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చెయ్యాలి, బీరువాలో వేటిని పెట్టడం వలన వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.